సార్ ఈ రోజు ఇక్కడ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులు ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చి చిన్నగా 3 ఏళ్ళు అవుతుంది. ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. ఆర్టీసీ కార్మికులు ఎవరన్నా అయితే రిటైర్మెంట్ అయితే కనీసం వాళ్లకు 3 ఏళ్ల వరకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళకు ఏరియాస్ కానీ అవి ఇవి ఎలాంటివి చెల్లించకుండా ఇచ్చేస్తుంది. ఈ రోజు కార్మికులందరూ అంతా జమ అయ్యి కనీసం ఒక 80,000 కోట్ల ఆస్తి సంపాదించారు. ఈ 80,000 కోట్ల ఆస్తి ఏం చేస్తున్నారు అంటే మొత్తం రాజకీయ నాయకులకు లీజులకు అప్పచెప్పి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, కార్మికులు అంచుతున్నారు. కార్మికులు ఒక్కొక్క నయా పైసా కూడా ఇస్తలేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఆర్మూర్ ఎమ్మెల్యే అని ఉన్నాడు ఒక ఆయన జీవన్ రెడ్డి, ఆయన 45 కోట్లు ఈ గవర్నమెంట్ కి ఎగ్గొట్టిండు ఆర్టీసీ ఆస్తులన్నీ లీజుకు తీసుకొని. మరి ఆర్టీసీ ఇవ్వాలా మేము ఇంతమంది ఈ రోడ్డు మీద పడి మా పరిస్థితి ఏంది సార్? మా పిల్లలు ఇవ్వాలా చదువుకుంటలేరు, చదువుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఉద్యోగాలు లేని వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు అందరూ చనిపోతున్నారు సార్ భయపడి. పిల్లలు బాగుపడకపోతే ఇప్పుడు మా కుటుంబంలో నా కొడుకోనా నా పిల్లలు బాగుపడితే నాకు కొంచెం తిండి గిండి పెడతారు. వాళ్ళు బాగుపడకపోతే మా పరిస్థితి ఏంటి సార్? మేము రోడ్ల మీద పడి చచ్చిపోవాల్సి వస్తుంది. దయచేసి గవర్నమెంట్ మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాము ఎండి గారిని, సార్ మీరు ఎట్టి పరిస్థితిలో ఇవి అలా మేము కూడా పెట్టిన ఆస్తులే ఇందులో మాకు బాగా ఉంది, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న వాళ్ళకు బాగా ఉంది. వాళ్ళ సంగతి మాకు తెలియదు కానీ వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారు. మాకైతే ఈ బకాయిలు చెల్లించి మమ్మల్ని ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. 5 నుంచి 6 సార్లు ఇదే నిరసన చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు సార్. ఇప్పటి నుండి స్పందన కనిపించకపోతే ఈ రోజు బస్ భవన్ ముట్టడించాం. రేపు రాబోయే రోజుల్లో డిపో ముట్టడించి త్వరలో చాలా ఇబ్బంది చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి స్పాట్ లో స్పందించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏందో మాకు ఇవ్వాలని చెప్పని మేము న్యాయమైన కోరిక చేస్తూ మేము న్యాయంగా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ రాకముందు మాకు ఏం చెప్పింది సార్? మేనిఫెస్టోలో తెలంగాణ రావడానికి కారణం ఆర్టీసీ కార్మికులు సార్. రోడ్డు మీద మొత్తం వచ్చి మేము ధర్నా చేసి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వాళ్ళు ఏం చెప్పారు మాకు? గవర్నమెంట్ లో మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేస్తా అని చెప్పిన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి వచ్చిండ్రు, ఆంధ్ర వాళ్ళకు ఇంక్రిమెంట్ కలిసింది, ఆంధ్ర వాళ్ళు గవర్నమెంట్ కలిసిండ్రు. మాకు మాత్రం ఇంత ఏది లేదు సార్. మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు రాకుండా నిన్ననే చూసింటారు మీరు. నర్సంపేట డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ముక్కులో 2 పైపులు వేసిండ్రు. ఆ పైపుల ద్వారా ఆయన అడిగిండు నాకు రావాల్సిన డబ్బు నాకు ఇవ్వండి సార్, రోజుకు 1,500 2,000 చిల్లర నాకు ఖర్చు అవుతుంది, దయచేసి నా అమౌంట్ అని చెప్పి నేను బతుకున్నాగానే నాకు ఏదని చెప్పి వేడుకోవడం కూడా జరిగింది సార్. చాలా మంది అమరులు అవుతున్నారు మా వాళ్ళు, చాలా మంది రోడ్డు పాలు అవుతున్నారు. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు తక్షణంగా రావాలని చెప్పని మేము న్యాయమైన కోరిక సార్ ఇది. దయచేసి ఎండి గారు స్పందించాలి, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పందించాలి, రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయమైన కోరికను నెరవేర్చాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నాకు అదే 500 పెన్షన్ వస్తున్నది. ఎంతో కష్టపడ్డాం, తెల్లందాకా మేము చేసినాం. అప్పుడు 2 డిపోలు సిటీలో ఇప్పుడు మేము కష్టపడుతున్నాం. ఇన్ని డిపోలు అని ఇక్కడికి వచ్చిన డిపోలు మేము తెస్తున్నాయింది కదా. ఇది వరకు మాకు ఎన్నో కలుస్తాం. అదే 500 పెన్షన్ వస్తుంది నాకు. ఎన్నో కష్టపడి ఎన్ని మాటలు చేసినాం. ఇది వరకు మాకు కష్టం లేదు. నైట్ అవుట్ చేసేటప్పుడు మేము అడవిలో వండుకొని బస్సులో తీసుకున్నాం. ఎన్ని బస్సులు అయినా ఇప్పుడు 2 డిపోలు ఉంటాయి. రాణిగంట సిబిఎస్ 2 డిపోలు ఉంటాయి. రాణిగంట డిపార్ట్మెంట్ నాది 2765. అప్పటి సంజీవ దాకా మాకు 500 పెన్షన్ వస్తాయి. ఏమైనా బిచ్చగాలు లేదు అవి.